ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయాన్ని సాధించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత లక్ష్యాన్ని 4 వికెట్ల తేడాతో మరో ఓవర్ ఉండగానే ఛేదించి 254 పరుగులు చేసి ట్రోఫీని ముద్దాడింది. ఇక టీమిండియా జట్టులో రోహిత్ 76 పరుగులు చేసి జట్టుకు దన్నుగా నిలవగా శ్రేయస్ అయ్యర్ 48, గిల్ 31, అక్షర్ 29 పరుగులు చేసి జట్టును ముందుకు నడిపించారు. కాగా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ 63, మైకిల్ బ్రాస్వెల్ 53, రచిన్ రవీంద్ర 37, గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులు చేయగా కుల్దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2, రవీంద్ర జడేజా, షమి చెరో వికెట్ తీశారు. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. 2002, 2013, 2025లో భారత్ ఛాంపియన్గా నిలిచింది. 12 ఏళ్ల తర్వాత మరోసారి భారత్కు ఛాంపియన్స్ ట్రోఫీ దక్కింది. దీంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. భారత జట్టుకు రాజకీయ, సినీ ప్రముఖుల అభినందనలు తెలిపారు. టీమిండియాకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.